నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట్ గన్న వరకు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? కూటమి బలోపేతం కోసమే మౌనంగా ఉన్నాను, ఎవరో కర్మ అంటేనో ఇంకోటి అంటేనో నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా లోకేష్కి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు చేయమంటే ఆగమంటే ఆగాను, చేయమంటే చేస్తున్నాను. ఎట్లా చూడొచ్చు ఇది? కొన్ని త్యాగాలు విలువ కట్టలేను అండి. విలువ తెలియని నారాయణ లాటోడు, అంటే అసలు విలువ అంటే అర్థం కూడా తెలియని నాగబాబు లాటోళ్ళు ఏదో పేలుతారేమో కానీ అసందర్భ పేలాపలు అంటారు. కానీ వాస్తవానికి ఎవరికైనా ట్రాక్ రికార్డ్ తెలిసి రాజకీయాలని ఆద్యంతం గమనిస్తున్న వాళ్ళు అయితే, నేను ఒక గొప్ప వ్యక్తి చింతలపూడి గారి గురించి చెప్తాను ఎప్పుడును. గాజువాకలో 1,00,000 మంది దగ్గర సభ్యత్వం నమోదు చేసి ఇలాగ గోపెట్ల కనబడుతున్న నియోజకవర్గంలో అతనిది కాబట్టి అన్న దగ్గర పనిచేసిన దగ్గర బాగానే చేసావు కాబట్టి నాకు కేక్ వర్క్ అయిపోద్దని పారాచూట్ వేసుకుని గెంతించాడు పవన్ కళ్యాణ్ గాజువాకలో. గతంలో భీమవరం గాజువాక అక్కడ మనోడు అధిక తెలివితేటలు ఏంటంటే, గాజువాకలో అతను పారాచూట్ వేసి గెంతేసి ఇతను తీసుకెళ్ళి పెందురు తెచ్చాడు. ఎవరికి? చంద్రపూడి గారికి. అప్పుడు ఇది వెనకడికి సామెత ఉంటుంది చూడండి, ఉన్నది బాయ్ ఉంచుకుంది బాయ్ అని. రెండు పోయి అది ఖచ్చితంగా డంకాపల్లాసని సీట్ చంద్రపూడి గారికి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో తెప్పల నాగిరెడ్డి గారిని ఎలాగో ముసలోడు అయిపోయాడు. కొడుకులు వైఎస్ఆర్సీపీ చేసిన ద్రోహానికి ఆయన్ని ఫ్రంట్ ఎండ్ చేసి ముందుకు పరిగెట్టించకపోతే అతని సామర్థ్యమే వేరు అక్కడ. అది వేరే సంగతి. ఇక్కడ మీకు ఈ టాపిక్ అడిగారు కాబట్టి, సో అక్కడ మీకు చింతలపూడి గారు కనుక గాజువాకలో ఉంటే ఈ పవన్ కళ్యాణ్ ఆ రోజే బట్టకెట్టు ఉంది. దానికి చింతలపూడి గారు ఈరోజు వర్మ గారు చేసిన త్యాగం చేయాలి. అంటే చూడండి, నేను పార్టీ మనిషిని, పార్టీ నాకు ఏది శాసిస్తే దానికి తలా తోకలేని తెచ్చి నన్ను ఎత్తికి పెట్టినా ఆయన గెలిపించడానికి నా పోరాటం ఇలాగే ఉంటుంది. ఆ కాకినాడ సముద్ర తీరంలో కెరటం వచ్చి కొడితే మరొడితే అమ్మో అయ్యో బాబా గోలాడతారు. కానీ కెరటాలను కూడా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్న వర్మలాటోడు నిలబడిన విధానం, ఎందుకంటే అది ఒరిజినల్గా పొటెన్షియల్ ఉంది, క్యాపబిలిటీ ఉంది, నియోజకవర్గం మీద పట్టుంది కాబట్టి. అలా ఎవడ పడితే ఆడ పారాచూట్ వేసుకొచ్చేసి గెలిచేస్తే ఏంటంటే, గాజువాకలు ఎలాగ ఉన్నకు గీశారు, ఇక్కడ కూడా అలాగే గీసి ఉందరు. కానీ వర్మ నిలబడ్డాడు కాబట్టి అక్కడ గెలిచారు. దానికి అర్థం పర్థం లేని తెలుగుదేశం పుట్టి ముంచే బ్యాచ్ కొంతమంది ఉంటారు. గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ లాగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ నారాయణ. జీవితాంతం తెలుగుదేశం చరిత్రలో నారాయణని మర్చిపోయారంటే మంచి రోజులు, నారాయణతో ఉన్నారంటే బెచ్చాట ఆడుకోవడం. ఇది రాసుకోండి. చేసాము అని మాట్లాడటం ఆడియోలో పోయే కాలానికి నిదర్శనం. ఒక మనిషి స్థాయి ఉన్నాడు. ఏది నారాయణ కోచింగ్ సెంటర్ వెళ్తే 50,000 మెజారిటీ అని చెప్పి మిషన్ ధర్మం అని వెళ్ళడం కాదు, ఇండిపెండెంట్గా గెలిచిన సామర్థ్యం ఉన్నాడు. ఏదో రథరథ మహారథ పార్టీలో ఉన్నప్పుడు నిలబడి ఇండిపెండెంట్గా గెలిచిన పొటెన్షియల్ ఉన్నాడు వర్మ. ఆయనతో నీకు పోలికెట్టే 4 రాళ్ళు ఉండొచ్చు. విలువలు విశ్వసనీయత చాలా ఇంపార్టెంట్. జనసేన ప్లేనరీలో కూడా నాగబాబు కామెంట్స్ అప్పుడు గతంలో ఒక్క మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి ఏంటి తెలియదంటే నాగబాబుకి అసలు ఏంటి తెలియదు అన్న విషయం ప్రజలు గ్రహించగలిగితే తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. అవి తలాతోకలని టెంపరీ బబుల్స్. అవి జస్ట్ గాలి బొడుగులు ఎలా కనబడుతున్నప్పుడు చూడడానికి అబ్బా ఎలా ట్రావెల్ అవుతుందో చూడడానికి ఆనందపడడానికి మాత్రమే. వాటితో ఏదో అయిపోతుందో అద్భుతం అనుకుంటే దాని అంత బుర్ర తక్కువతనం లేదు. నా చేత వెనకడికి ఒక సామెత ఉంటుంది, నువ్వు చచ్చినా బతికినా 10,000 అని చిన్నప్పటి నుంచి చదువుకునే వాళ్ళు. అలాగా సామర్థ్యం ఉన్నవాడికి సామర్థ్యంతో కొలవలేని వాళ్ళు మాట్లాడితే వాళ్ళ సామర్థ్యం లేని వాళ్ళు అన్నది బ్రాకెట్లో వాళ్ళకి చూడండి, సినిమాకి టైటిల్ సబ్ టైటిల్ కింద ఉంటుంది. అలా సామర్థ్యం ఉన్నవాడి గురించి సామర్థ్యం లేనివాడు మాట్లాడితే ఎంత దైద్యంగా ఉంటుందో దానికి ఒక నాగబాబు, ఒక నారాయణ నిలువెత్తి నిలుస్తున్నారు. రెండేపులా అంతే, అందులో మొమాట వెళ్ళలేదు. అందులో ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సిద్ధాంతాన్ని నేను బాగా ఆకలించుకున్నానని పవన్ కళ్యాణ్ కన్నా ముందు ప్రొయాక్టివ్గా నాగబాబు చెప్పడంలో చూస్తే నీ కోడి దిక్కులే. ఆయన వల్ల మీ అన్నకి మీ తమ్ముడికి దిక్కొస్తే ఆయన గురించి మాట్లాడే నీ స్థాయి అన్నది ప్రశ్న కింద వెళ్తుంది. అది తెలుసుకోవాలి. అందుకని నీకెళ్ళి కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఖండించకపోవటం తెలిసేస్తే కదా. తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. తెలిసి తెలియనోడికి ఏదో అనుకోవచ్చు, కానీ అసలు ఏమీ తెలియనోడికి. గతంలో కూడా అదే కాన్స్టిట్యున్సీలో ఆయన సంగతి తెలియదు సార్. నాగబాబు పవన్ కళ్యాణ్ ఏకేమి నారాయణకేమే ఏం చూసుకుని మెట్టమెట్లు, ఏడు చూసుకుని మెట్టమెట్లు. ఓ పక్క శ్రవణకి ఇలాగే గడ్డెడుతున్నాడు అక్కడ సిఆర్డీఏ పరిధిలో తీసుకెళ్ళి. నిజమైన అవస్థలు, నిజమైన తిప్పలో ఆయన పడితే మొత్తం అమరావతి రైతులు శ్రవణ మోహన్ చూసిస్తే క్రెడిట్ ఎంత వరకు కొట్టారు. ఇప్పుడు ఈయన మినిస్టర్గా ఏమి కొట్టారు. ఈ రాజధానికి కూడా నారాయణ కమిటీ అని చెప్పి మన గడ్డి మనకు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. అంటే రాష్ట్రానికి ఉద్ధరించడానికి ఉన్నారా, లేకపోతే మనకి గుండెగించడానికి ఉన్నారా? ఫ్రస్ట్రేషన్లు ఉంటే ఇంట్లో చూపించుకోండి. ఆల్రెడీ వాళ్ళు మేము చూపిస్తున్న ఫ్రస్ట్రేషన్కి మేము బలవుతున్నాం ఇక్కడ.
విశ్లేషించలేక వెనకడికి పాము తన పిల్లల్ని తింటుంది, పులి తన పిల్లల్ని తింటుంది అని కథలు వినేవాళ్ళం. కానీ గెలిచిన తర్వాత బోడిమాలన సిద్ధాంతాన్ని బాగా ఆకలించుకున్న ఓ పక్క నాగబాబు లాంటి నారాయణ లాంటి ఏం మారుతున్నాడో అసలు తెలుసుకోమనండి. పార్టీలు కార్యకర్తలు పక్కన పెడితే ఇట్లాంటి పరిస్థితులను పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. నేను యాక్సెప్ట్ చేసినా చేయలేదు. మా మీద మాడుతున్నాను కదా, అవును. నోరు తిన్నంగా ఉండాలి కదా, నోరు ఎందుకు పెగులుతుంది? జీరో చేసేస్తావా? ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, నువ్వు ఈ స్థాయికి నువ్వు ఆయన జీరో చేయగలవా? ఒక్కసారి రేపు పొద్దున్న కూటమి లేదని చెప్పి నిలబడండి, మీ సామర్థ్యం ఏంటో మాకు తెలిస్తే నెల్లూరు చేపల కథలు ఎన్నిసార్లు చెప్పాలా? ఈ బొట్టలో చేపలు ఇటు ఎగిరే కాబట్టి బతికి బట్టకట్టారు. ఓ 10 రూపాయలు ఉన్నాయి కాబట్టి నీదేనా వేమరెడ్డి గారి దగ్గర పంచావు కాబట్టి పనికి వచ్చింది. రేపు పొద్దున ఈ తపేలలో ఉన్న చేపలు అటు గెలితే అంటే మళ్ళీ సేమ్ పెంచేట నెల్లూరు కదా, 2 టర్ములు బట్టి 10 అటు అయితే 10 ఇటు 10 ఇటు అయితే 10 అటు. ఇంతకన్నా కొత్త కథ ఏముంది? ఓ పెద్ద తీసి మార్కాలంగా నిలబెత్తవంతుల వాద్యంలో వాయించేస్తానంటే నీ సామర్థ్యమే సొమ్మ. నువ్వు తెలుగుదేశం కార్యకర్తలే నమ్మవు, నారాయణ కోచింగ్ సెంటర్ వాళ్ళు తప్ప. ఏంది నువ్వు మాడేది మాకు? వర్మ గురించి మాట్లాడేసే అంత స్థాయి నీకు ఉందంటే విశ్లేషకుడికి నాకే లేదని చెప్తున్నా. నేను చాలాసార్లు విశ్లేషణలో చెప్పాను, వర్మ స్థాయిని అక్కడ అతను నిలబడి ఉంటే కథ వేరు. అది తెలుగుదేశం కొన్ని కంచుకోటలు లాంటివి సార్. కంచుకోటలు ఎందుకు అవుతాయి? నాయకుడు సామర్థ్యం. అరవరికి వల్లంనేని వంశీ, గుడివాడ నాని ఉన్నారు, తెలుగుదేశం ఫ్లేవర్గా సామాజిక వర్గ పరంగా నిలబడ్డారు. ఒక్కసారి కన్నతల్లాడి తెలుగుదేశంతో ఎక్స్ట్రాల్ చేస్తే వాళ్ళు నిలబడితే ఎలాగ చూసారు కదా, పంపించేయండి వంశీకి. ఈ తేడా ఎందుకు గమనించట్లే? అన్నీ నేనే అనుకుని నా వల్లనే అదే చూడండి నక్కపుట్టి 4 ఆదివారాలు లేదా నేను చూసిన ప్రపంచం ఎవరు చూడలేదని కథలు ఉంటూ ఉంటాయి. ఆ కథలు లాంటివి అందరి దగ్గర ప్రదర్శిస్తానంటే ఎలాగుంటుంది? ఉన్నాయి, ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. ఉంటే లాంగ్ టర్మ్లో మాట్లాడదాం, ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్. ఒక నాయకుడు నియోజకవర్గం మీద ఎలాంటి పట్టు ఉంటుందంటే వాయు వరుసలతో పిలిచే నేపథ్యం అండ్ కలిగి తిరిగే నేపథ్యం. అప్పుడు నాయకుడికి యాక్సెప్టెన్స్ ఉన్నట్టు. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుడు తిరగడు, కానీ కలిగి తిరిగే నాయకుల యొక్క త్యాగాలతో వేరే వాళ్ళు పునాదులు ఏర్పడితే ఆ పునాదుల్ని చూసి నాది ఇది తాజ్మహల్ కట్టేశానన్న భ్రమల్లో వాళ్ళు ఉంటే ఆ భ్రమలు వీడుకుంటే. ఇది రాజకీయ క్షేత్రంలో నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఒక గుడివాడి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వర్మ లాంటోడు, వర్మ ప్రభావంతో గెలిచిన పవన్ కళ్యాణ్ లాంటోడు అండ్ నాగబాబు తెలిసి తెలియని మాటలు, నారాయణ తెలివి తక్కువతనం. అంటే రాజకీయాల్లో ఏదో ఒకసారి గెలవగానే 2 సార్లు ఎమ్మెల్సీ దయాదక్షలతో 2 సార్లు మున్సిపల్ మినిస్టర్ ఇచ్చిగానే అన్నీ తెలిసిపోయినట్టు మెటమెట్లు ఆడిపోతే నిజమైన రాజకీయ క్షేత్రంలో సామర్థ్యానికి ఒక యాడ్ స్టిక్ ఉంటుంది. దాన్ని కొలిచే విధానం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ యాడ్ స్టిక్కి కనీసం కొలతకు కూడా దొరకరు రాబోయే రోజుల్లో. ఇది తెలుసుకోగలిగితే చాలు, అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఒక పర్సన్ లాయలిటీ టువర్డ్స్ పార్టీ, అది వర్మ గారి యొక్క గొప్పతనం. ఈ రోజుకి కూడా ఇప్పుడు చూడండి, రాజీవ్ గాంధీ గారి గురించి విషయంలో, రాహుల్ గాంధీ గురించి రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కమిట్మెంట్ మాడుతూ ఉంటుంది. మా ధ్యేయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి, అప్పటి నుంచి వింటున్నాం. సో ఆ స్టేట్మెంట్ ఈ రోజుకి కూడా ఒక హ్యాండ్ ఇచ్చారు సో ఫర్ కాంగ్రెస్. అట్లా వర్మ లాంటోడు అంటే భవిష్యత్ లెగసీని, ఉదాహరణకి వాళ్ళు లోకేష్ అన్న ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అవుతున్నారు అనుకోండి, ఈజ్ యాక్సెప్టింగ్ యాజ్ అ ఫాదర్. రామారావు గారి దగ్గర నుంచి పార్టీ ఉన్నా సరే యాక్సెప్టెన్స్ అన్న దాని మీద అతను కమిట్మెంట్ తను చూపిస్తున్నాడు. నోడే అంటే వితౌట్ కమిట్మెంట్ మళ్ళీ దీంట్లో ఏ అప్లికేషన్ లేకుండా. ఇప్పటికైతే అప్లికేషన్ లేదు కదా, లేదు అప్లికేషన్ ఉన్నట్టే. అది ఎంత మాటలు మాట్లాడిన తర్వాత కూడా నాగబాబు పట్ల కానీ లేదంటే ఇదే స్టేట్మెంట్ అతనే ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదుగా. దేర్ లైస్ నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలు అలాంటివి ఉంటాయి. ఏనుగు వెళ్తుంటే చూడండి ఏమో మురిగే అంటారు. నారాయణ విషయం పక్కన పెడితే పక్కన పెట్టకూడని వ్యక్తి నారాయణ. అధిష్టానం నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, నారాయణకి అసలు కన్సిడరేషన్ ఇవ్వకూడదు, టాలరేట్ చేయకూడదు. పార్టీ పరంగా అతను పిలిచి క్రమశిక్షణ కమిటీ తొక్క తీసి డోలు వేయించాలి. తమాషాలుగా ఉందా? లాయల్టీ దెబ్బతింటాయి. కొన్ని త్యాగాలు విలువ కట్టలేనివి. అవునండి, పొలిటికల్ ఏరాలో 5 సంవత్సరాలు కనుమరుగవడానికి సిద్ధపడతాడే, అంతే కదా. 5 ఆ తర్వాత గ్రిప్ ఉంటుందో లేదో తెలియదు. నాయకుడు ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ పవన్ కళ్యాణ్ ఒక మెరాకల్స్ చేసాడు అనుకున్నావా నియోజకవర్గంలో, పోయినట్టే కదా. అక్కడ చెప్తున్నాను, ఇప్పుడు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ని ఒకడికి త్యాగం చేయడం అంత చిన్న విషయం. అసలు ఆ మాటకు వస్తే 13 మందిని జనసేన తరఫున తెలుగుదేశం వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయనలాంటి వ్యక్తిని, అంటే ఎంత లాయలిస్ట్ కాకపోతే చంద్రబాబు గారి దృష్టిలో ఆలోచించుంటాడు ఆయన. అలాంటి ఈ నారాయణ ఆఫ్టర్ ఆల్ నాగబాబు లాంటి మాట్లాడితే ఆఫ్ ద రికార్డ్ అయినా
నారాయణకి చెప్తుంది అధిష్టానం. తప్పండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ నో రైట్. ఆఫ్టర్ ఆల్ ఇన్ఛార్జ్ మంత్రి అయినంత మాత్రం నీకేటా మెటమెట్లు అక్కడ. పని నియోజకవర్గం తిరగబెట్టేసిండ పవన్ కళ్యాణ్ లేదు కదా. నిన్న కాక మాకు దళితుల మీద వివక్ష. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.